సారు ఆ చేపలు అమ్ముకుంటే మా బతుకు మాకు చేపలు అమ్మితే మా బతుకు. రోడ్డు మీద ఆవిడ అమ్మొద్దు అంటున్నారు. ఈ కొట్టి షాపులు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 కట్టాలంట. మా దగ్గర అంత ₹1,00,000 మా దగ్గర లేవు. మీరు 100 రుణాలు వస్తే మాకు చందనాలు ఉన్నాయి, డోహరాలు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ మీరు కట్టే డబ్బులు మీకే కడతాము. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అమ్ముకొని ఇచ్చారా? అప్పుడు అమ్ముకిచ్చారు. 5 సంవత్సరాలు మేము అమ్ముకున్నామండి. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు కదిలేదు సార్. మమ్మల్ని ఎవడు కదిలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, చంద్రబాబు దగ్గరికి వెళ్తాము. మేము మమ్మల్ని రోడ్డు మీద బతికినట్లే ఎవరిని మమ్మల్ని ఏంది మా బతుకు మాకు ఎట్ట మీరు తీసేస్తే మేము ఎట్ట బతకాలి? మీకు మీ ఓట్లు తీసేయడానికి గల కారణం ఎందుకని? ఏం కారణం అంటే రోడ్డు మీద శుభ్రంగా ఉండాలంట సార్. ఉండేవాళ్ళు బాగానే పోతున్నారు, లేని వాళ్ళు ఎట్ట బతకాలి రోడ్డు మీద? ఇప్పుడు మీరు వారానికి ఒకసారి అమ్ముకుంటాము, ఏది 7 రోజులు వెళ్ళంటే అమ్ముకుంటాము. ఏంది రోడ్డు మీద పక్కుంటే సైడ్ అమ్ముకుంటాం మేము. అమ్మ తీసేయమంటున్నారు. మా ఎట్ట బతకాలి మేము? ఇవన్నీ మీరు చెప్పండి. ఆ ప్రభుత్వంలో తీయలేదు. 5 సంవత్సరాలు జగన్ వచ్చినప్పుడు ఎవరు తీయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి బాగా చూస్తాడు, మమ్మల్ని చూస్తాడని మేము చేసాము, ఓట్లు వేసాము. అందరం మేము ఆయనకే ఓట్లు వేసాము. ఏంది పవన్ కళ్యాణ్కి వేసాము, చంద్రబాబు నాయుడుకి వేసాము. ఆయన శుభ్రం చూస్తాడు, మా బట్టి లేని వాళ్ళని చూస్తారని, మా బట్టి లేని వాళ్ళని చూస్తారని వేసాము. వేసిన కానీ ఇప్పుడు వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది ఈ పద్ధతి వచ్చిన కానీ మొత్తం తీసేయమంటున్నారు మమ్మల్ని. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా? బోండాల ఉమ్మగారు ఉన్నారు, గజ్జె రాంబాబు ఉన్నారు. వాళ్ళు బాబుళ్ళు వాళ్ళు పెట్టుకోమని ఏదో వారు శోధన చెప్తున్నారు. పైనుంచి ఆర్డర్ వచ్చిందంట సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, సరే పానీలు వాళ్ళు లేని వాళ్ళు, ఆ రోడ్డు మీద బతికే వాళ్ళకి మాలు కడుపు కట్టుకుంటే మనకేం వచ్చింది? ఏంది వాళ్ళు అమ్ముకోమని సోత వదిలేస్తున్నారు. పైనుంచి వచ్చిందంట సార్ ఆర్డర్. ఇది చంద్రబాబు నాయుడు వచ్చిందంట. రోడ్డు మీద శుభ్రంగా ఉండాలంట. మేము ఎట్ట బతకాలి చెప్పండి మీరు? ఇప్పుడు మేము చేపలు అమ్ముకుంటే మేము బతికేది సార్. మాకు ఏం పనులు రావు, మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మీకైతే ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఏసీ గదిలో ఉంటారు. ఏంది ఉట్టప్పుడే వచ్చి ఓట్లు మాకేయండి మేము లేపని బాగా చూస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓట్లు వేసినాక మీరు గెలిచినాక మీరు ఏసీలో ఉన్నాక మమ్మల్ని రోడ్డు మీద బతకద్దు అంటే మేము ఎట్ట బతకండి? ఏం పనికి చేస్తాం? నీకు డోరా కట్టాలి, చందనాలు కట్టాలి, ఏంది గవర్నమెంట్ కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి. మేము ఎట్ట బతకాలి చెప్పండి? మేము ఎన్ని ఎట్ట చేయాలి మేము? అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుంది మీకు? ఆయన బాగా ఉన్నప్పుడు ఆమె అమ్మిచ్చాడండి. ఆయన అమ్మిచ్చాడు మమ్మల్ని. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. రోడ్డు మీద అమ్ముకునేవాళ్ళు అమ్మిచ్చాడు. 5 సంవత్సరాలు అమ్మించుకున్నారు. సరే నువ్వు వచ్చావు, నువ్వు అమ్మిస్తావు అని మీకు ఓట్లు వేసావు మేము. నువ్వు అమ్మిస్తావు అని. ఏది లేబర్ అండి మేము ఉండేవాళ్ళం కదా లేబరు. మీరు అమ్మిస్తారని మేము ఓట్లు వేసామండి. నిన్ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిపించాము. మళ్ళీ ఈ పంచాయతీ ఎట్టండి సార్ చెప్పండి, మీరు చెప్పండి. కమిషనర్ గారు అదంటే మా పైనుంచి ఆర్డర్ వచ్చింది, సీఎం మాట అంటున్నారు. ఇప్పుడు సీఎం చేస్తే మేము ఎట్ట బతికే చెప్పండి? అందరూ కలిసి సీఎం దగ్గరికి వెళ్ళిపోయారు. మేము సీఎం దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు నేను మా ఆధార బళ్ళు పట్టుకుంటామండి. బళ్ళు రోడ్డు మీద ఏదో అమ్ముకుంటాము. కిరాయిలు బండికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు కిరాయి కట్టుకొని అమ్ముకుంటాము. ఏదో ఒక 1000-1500 మిగులుతాయి. ఆ డబ్బులు వచ్చినా చంద్రాలకో డోగరాలకో ఏదో ఒకటి వస్తాయి, మేము కట్టుకుంటాం. ఇప్పుడు అవి తీసేస్తే మేము ఎట్ట కట్టాలి? మేము లేబర్ ఎట్ట బతకాలండి? మేము అన్నీ దగ్గరికి వెళ్ళాము. మేము చంద్రబాబు దగ్గరికి వెళ్ళామా? మమ్మల్ని లేబర్లు రానిట్లు మమ్మల్ని రానిరు. ఏంది ఓట్లు వచ్చినప్పుడు గబగబా వచ్చి మాకేంటి అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? జగన్ 5 సంవత్సరాలు మా అమ్మిచ్చాడు మమ్మల్ని. ఎవరు ఏం అనలా మమ్మల్ని, ఏ ఇబ్బంది పెట్టలే మమ్మల్ని. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చారు. జగన్ గారి ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయా? ఏం చంద్రబాబు అమ్మలే వ్యాపారాలు చేసుకోవడం బతకటం మేము. మాకు ఏం రాలా, అది మాకేం రాలేదండి. మాకు చదువు లేదు, ఏం లేదు. రాండమ్మా ఏ చదువు లేదు, ఏం లేదు మాకు. చెబుతున్నాం అది. మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు. ఏంది మేము పిల్లలు చదువుకోవాలి. గవర్నమెంట్ చదువులే. చిన్న పిల్లలు. మాకేం పనులు లేవు. మేము ఎట్ట బతకాలి? ఈ వ్యాపారం చేసేస్తే మేము ఎట్ట బతకాలి మేము? మేము చచ్చిపోతే మీకు అవసరం? జనం మొత్తం చచ్చిపోతారు వ్యాపారం లేకుండా. నీకు ఆనందం ఉండిద్దా చెప్పండి? వాళ్ళు రోడ్డు మీద బతికేవాళ్ళు లేబరు. వాళ్ళు మనకెందుకు? వాళ్ళు శుభ్రంగా బతుతారు. వారం ఒకసారి ఇప్పుడు వారం ఒకసారి అండి బతికేది మేము ఎట్ట బతకాలి? మేము చచ్చిపోవాలా? లేబర్ చచ్చిపోతే మీకేం వచ్చింది? రేపు ఓట్లు ఎట్ట పడతాయి మీకు? మీరు ఎట్టగలుగుతారు? మీకు ఎట్ట వస్తాయండి? మీకు ఉండేవాళ్ళు ఏసీ గదిలో ఉంటున్నారు. వాళ్ళు జీతాలు బాగా అందుకుంటున్నారు. బాగా ఉంటున్నారు. మా బోటి లేని వాళ్ళు ఏంది? మేము కాళ్ళు గట్టలు పట్టుకున్నా సరే పైనుంచి వచ్చింది సీఎం ఆర్డర్. ఇది అసలు రోడ్డు మీద ఏ బండి ఉండక్కర్లేదు. సమస్యను మరి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా? ఎమ్మెల్యే గారికి వెళ్తున్నానా? ఎమ్మెల్యే గారు చూసి పోతున్నాడండి. కొద్దిగా అమ్ముకున్న వాళ్ళు బెక్కలండి. పైనుంచి వచ్చింది అంటున్నారండి. సీఎం మాట అంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు చెప్పారు మళ్ళీ ఏదని? ఆ మాట చెప్పలేదండి. రేపు వెళ్తాం మేము.
ఇప్పుడు 2 వారాల నుంచి మమ్మల్ని రోడ్డు మీద నుంచోపెట్టట్లా. ఏంది సందుల్లో గొంతుల్లో పరిగెత్తి అమ్ముకుంటాం. అటు ఎన్ని రోజులు అమ్ముతామండి మేము? అటు ఎన్ని రోజులు అమ్ముతాము? ఇప్పుడు పట్టి వేసుకొస్తాం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతాయి. ఆ 20 ఏళ్ళు లాస్ అవుతాయి. మా ఎవడు కడతాడు 20 ఏళ్ళు? ఎన్ని రోజులు సంపాయాలి మేము? ఆ 20 ఏళ్ళు కాసం మేము చచ్చిపోమా? ఇప్పుడు మార్కెట్లో చేపలు ఎత్తారు, వాళ్ళు ఊరుకుంటారా అప్పులు కట్టపోతే? ఏదో ఒక 500 కాదు మాకు మిలిగేది. ఆ 500 మీరు 500 లేకుండా బేరం లేకుండా చేస్తే మా ఎట్ట మేము బతికేది చెప్పండి? మీరు కొట్లు తీసుకుంటామంటారు, షాపులు తీసుకోమంటారు. షాపులు తీసుకునే వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అద్దె కట్టాలి. మేము ఏడ నుంచి కట్టం? మాకు ఎవరు ఇస్తారు వడ్డీలకి? ఎవరు ఇస్తారా లేబర్కి? మీకు ఉండేవాళ్ళకి మీరు ఇస్తారు, మీరు బాగా చేసుకుంటారు. మీరు మాకు ఎవరు మేము అందుకే రోడ్డు మీద బతికేది మేము. జగన్ గారి ప్రభుత్వంలో సబ్సిడీ కింద లోన్ ఇచ్చారు కొట్లు పెట్టుకోమని. కొట్టు అందరికి ఇవ్వలేదు సార్. కొంతమందికి వచ్చారు, కొంతమందికి ఇవ్వలేండి. అందరికి ఇవ్వలేదు సార్, అందరికి ఇవ్వలే. కొంతమందికి 50 మందిలో 20 మందికి ఇచ్చారు, 30 మంది 40 మంది రోడ్డు అంటే తిరుగుతున్నారు. ప్రభుత్వంలో ఇస్తామంటున్నారా కొట్లు పెట్టుకోమంటే? కొట్లు పెట్టుకోండి సార్, ఎంతమందికి ఏడుతున్నారు సార్? ఖాళీ స్థలాలు లేవు అని అంటున్నారు. మాకు స్థలమాన్ని చూపించి కొట్లను కట్టించి వ్యాపారం చేసుకుని అనాలిగా. అది లేదు. రోడ్డు మీద బతికేవాళ్ళు మా అది లేదు. ఎట్ట మీద బతికే చెప్పండి అసలు? ఇంకా మీరు గిడీలు మొత్తం చేస్తున్నారు. ఆడికి వెళ్ళిపోయిద్ది, సీఎం దగ్గరికి వెళ్ళిద్ది, చంద్రబాబు దగ్గరికి వెళ్ళిద్ది, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిద్ది. వాళ్ళు చూస్తారు, ఇవన్నీ చూస్తారు కదా. మళ్ళీ ఎట్ట బతకాలి? మేము ఓట్లు ఎట్ట వేయాలి? మేము మా పిల్లలు చిన్న పిల్లలు మేము ఎట్ట బతకాలి? ఓట్లు వేసినప్పుడు గబగబ రండి ఓట్లేయండి అంటున్నారు. పవన్ కళ్యాణ్ మంచివాడు, బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. మా లేబర్లు ఎందుకు కొట్టడం? మా కడుపు కొట్టడం ఎందుకు? మా కడుపు కొట్టడం ఎందుకండి? మా కడుపు ఏమొచ్చింది? మా కడుపు కొడితే మీకు ఇప్పుడు ఉండవాళ్ళు అంట కారు వేసుకెళ్తాడు అడ్డం అంట. నువ్వు ఏసీలో ఉండవు, నీకేం తెలుసు? నువ్వు దెంగేస్తున్నావు. మేము రోడ్డు మీద బతకొద్దా? మీరు ఏసీ నీళ్ళ మా కారులు లేవుగా, ఏసీలు లేవుగా, మా డాబాలు మేళలు లేవుగా. అద్దె గొంపల్లో ఉంటున్నాం మేము. అద్దె గొంపలో ఉంటున్నామండి. తినగా ఒక రోజు తినపానక వ్యాపారం ఉంటే తినేది. వ్యాపారం లేదు. ఆదివారం ఒక రోజు వ్యాపారం. మా మీద ఎందుకండి అసలు మీ వ్యాపారం? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. రేపు వెళ్తాం, రేపు శనివారం వెళ్తామండి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం, సీఎం దగ్గరికి వెళ్తాం. సీఎం దగ్గరికి వెళ్తాం మేము లేబర్ మొత్తం. సీఎం దగ్గరికి వెళ్తే రానిట్లా మమ్మల్ని, సెక్యూరిటీ వాళ్ళు రానిట్లా. అపార్ట్మెంట్ లేదు మీకు, లేబర్ మీరు అంటున్నారు. లేబర్ ఓట్లు ఎట్ట వేసుకున్నావు లేబర్తో నువ్వు? ఏరియా ఎమ్మెల్యే గారి నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి. అదే చేస్తామండి. ఇంకా ఎమ్మెల్యేగా తీసుకొని అదే చేస్తామండి. ఏమన్నా తీసుకొని ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా బాధలు ఏంటంటే మేము రోడ్డు మీద బతికేవాళ్ళం, ఇటు చేస్తే మేము ఎట్ట బతకాలండి అని అడుగుతామా సార్?